హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనకి కస్టమర్స్ కనుక ఆది బ్లౌజ్ కంట నడుం పొడవు పెంచమంటే ఎలా పెంచాలి, పెంచితే వచ్చి మార్పులు ఏంటి ఈ వీడియోలో చెప్తానండి. మనకి ఆది బ్లౌజ్ కంట నడుం పొడవు పెంచమన్నప్పుడు 1 ఇంచ్ పెంచమన్నారే అనుకోవచ్చండి. 1 ఇంచ్ పెంచమంటే నెక్ డౌన్ 1 ఇంచ్ అన్నా పెరుగుతుంది, లేకపోతే 1 ఇంచు నడుం బద్దన్నా పెరుగుతుందండి. ఈ విధంగా మీరు కస్టమర్స్కి చెప్పవలసి ఉంటుంది. చూసారు కదా, మనకి 1 ఇంచ్ అంటే ఈ నడుం బద్ద దగ్గర అయినా పెంచాలి, లేకపోతే నెక్ డౌన్ దగ్గర అయినా పెంచాలండి. అలాగని కొంతమందికి నడుం బద్ద పెద్దది ఉంటే ఇష్టం ఉండదండి, కొంతమందికి చిన్నదే ఇష్టం ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి, నెక్ డౌన్ పెంచవలసి ఉంటుంది. నెక్ డౌన్ పెంచితే వాళ్ళకి జారిపోయినట్టుగా ఫీల్ అవుతారు. కొంతమందికి నెక్ డౌన్ పెంచినా సరే ఇష్టం ఉండదండి, కానీ నడుం పొడవు అయితే పెంచమంటారు. అటువంటిప్పుడు ఏం చెయ్యాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. అలాగే బ్యాక్ పార్ట్ పొడవు పెంచితే ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకోవాలా, లేకపోతే కటింగ్లో మార్పు చేయాలన్నది కూడా మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి నేను ఈ బ్లౌజ్ పీసు డిజైన్ ఉన్న బ్లౌజ్ పీస్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి డిజైన్ ఉందన్నమాట. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నేను రాంగ్ సైడ్ వైపు మడత వేసుకున్నాను, ఎందుకంటే మనం చేసిన మార్కింగ్ అడుగు వైపుకి వెళ్ళిపోతే పైకి చిరాగ్గా ఉండకుండా ఉంటుందనేసి. అలాగే డబుల్ ఫోల్డింగ్ వేసుకుని ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్, మడుతున్న సైడ్ నా సైడ్ వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్నాక కింద వైపు హెచ్చు దగ్గర కట్ చేసేసుకోవాలండి. తర్వాత బ్యాక్ పార్ట్ నడుం వద్ద స్టిచ్చింగ్ కోసము 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఆది బ్లౌజ్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ నెక్ మధ్యకి మడత పెట్టి షాలర్ దగ్గర నుంచి డాట్ దాకా పొడవు ఎంత ఉన్నది లైట్గా సాగదీసి అయితే చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 వచ్చిందండి. మనకి కస్టమర్ వచ్చేసి 1 ఇంచ్ పొడవు పెంచమన్నారు, అంటే 14 పెట్టాలన్నమాట. చూసారు కదా, మనం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ మార్కింగ్ వదిలేసి ఈ విధంగా 14 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ 2 వైపులా చేసుకోవడం వల్ల మనం కొట్టి లైన్స్ స్ట్రైట్గా అయితే వస్తాయండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక షాలర్ కుట్టు కోసం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకున్నాక ఆది బ్లౌజు నడుం దగ్గర ఉక్సులు పట్టి నుంచి తాళ్ళు పట్టి దాకా కొంచెం టైట్గానే కొలవండి, లూజ్గా కాకుండా కొంచెం టైట్గా కొలుచుకుంటే మనకి ఈ బ్లౌజ్ ఏ సైజు తెలుస్తుందన్నమాట. అంటే మనకి ఈ నడుం లూజ్ని బట్టే ఇది ఏ సైజు బ్లౌజో తెలుస్తుందండి. ఈ బ్లౌజ్ వచ్చేసి 34.5 వచ్చింది, కానీ మనకి తాళ్ళు పట్టి 1/2 ఇంచ్ మడత పెట్టేయాలి, అది లెక్క వేసుకోకూడదు. అంటే ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 34 అండి. టైలర్స్ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 30 దాకా వచ్చిన బ్లౌజ్ చిన్న సైజు, 30 దాటినవన్నీ అంటే 31, 32 అలాగన్నీ పెద్ద సైజు. మనకి ఇది 34 అంటే పెద్ద సైజు అండి. ఈ 34లోంచి 4వ వంతు అయితే మనకు కావాలి. దానికోసం టేప్లో 1 నుంచి 34 దాకా నెంబర్స్ తీసుకుని ఈ విధంగా 4 మడతలు వేసుకోవాలి. అప్పుడు మనకి 34లో 4వ వంతు అయితే వస్తుంది. ఈ విధంగా వేసుకున్నప్పుడు నాకైతే 8.5 ఇంచెస్ వచ్చిందండి. ఈ 8.5 ఇంచెస్ని మనము నడుం లూజ్గా మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఈ విధంగానే మనము నడుం లూజ్ని మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే మనకి బ్యాక్ డాట్ ఉంటుంది కదండి, ఆ బ్యాక్ డాట్ స్టిచ్చింగ్ కోసము ఎగస్ట్రాగా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కొచ్చుల కోసము 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు కొచ్చులు ఎక్కువ కావాలంటే 2 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలండి. చెస్ట్ లూజ్ మార్కింగ్ ఎక్కడ చేయాలని మీకు డౌట్ రావచ్చు. ఈ విధంగా షార్ట్ పై నుంచి 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ 6 ఇంచెస్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. ఆ చెస్ట్ లూజ్ కూడా ఎంత చేయాలంటే మనకు నడుము లూజ్ 8.5 వచ్చింది కదా, ఈ 8.5కి 1.5 ఇంచ్ కలపాలి. పెద్ద సైజ్ అయితే 1.5, చిన్న సైజ్ అయితే అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 కలపాలండి నడుము లూజ్కి. ఇప్పుడు నేను నడుము లూజ్కి 1.5 కలిపితే 10 వచ్చింది. 10 ఇంచ్కి ఈ విధంగా చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత కొచ్చుల కోసము కింద వైపు 1.5 చేసుకున్నాం కదా, పైన వైపు కూడా 1.5 ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుని కింద వైపు చేసుకున్న మార్కింగ్లకి పైన వైపు చేసుకున్న మార్కింగ్లకి ఈ విధంగా లైన్స్ అయితే కొట్టేసుకోవాలి. తర్వాత మనము నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేసుకోవాలండి. ఇది కూడా చిన్న సైజు బ్లౌజ్కి అయితే నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్ పెట్టాలి, పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 5.5 ఇంచెస్ పెట్టాలండి. మనం కట్ చేసేది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచెస్ నెక్ షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనము నెక్ షోల్డర్ మార్క్ చేసుకుంటాం కదా, అయితే ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. మనకి నెక్ వెడల్పు పెద్ద సైజుకి అయితే ఎంత పెడతాము, 2.5 ఇంచెస్ పెడతాము. చిన్న సైజు బ్లౌజ్కి అయితే 2.5 పెడతాము. ఈ విధంగా 2.5 పెట్టుకున్నాక మనకు షోల్డర్ 3 ఇంచెస్ ఉంటుంది.
మీకు ఆది బ్లౌజ్ ఉంటే షాలర్ సరిపోతుందా లేదా అని ఒకసారి చూసుకోవడం మంచిదండి. ఎందుకంటే భుజం ఎడల్పుగా ఉన్న వాళ్ళకి షాలర్ పొడవు పెంచుతాము. మీరు కస్టమర్ని చూడకుండా ఆది బ్లౌజ్ని పెట్టి కానీ ఇలా కొలతల ప్రకారం కానీ చేసేస్తే వాళ్ళకి ఎక్కువ పెట్టాలన్నది మీకు తెలియదు కదా, అందుకని చూసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి మెడ కుట్టు కోసం 1/2 ఇంచు 1/2 ఇంచు హ్యాండ్స్ అతుక్కోవడానికి పోగా ఎంత వచ్చింది, 2.5 వచ్చిందండి. ఆ 2.5 ఆది బ్లౌజ్తో ఈక్వల్గా సరిపోతుందా లేదా అని చూసానండి, సరిపోయింది. అంటే మనకి 5.5 ఇంచెస్ షోల్డర్ వెడల్పు ఈ కస్టమర్కి సరిపోతుంది అన్నమాట. అలా కాకుండా ఆది బ్లౌజ్ షోల్డర్ 3 ఇంచెస్ గట్రా వస్తే మీరు షోల్డర్ వెడల్పు ఇంకా పెంచాలని అర్థం అన్నమాట. 1/2 ఇంచు పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం కింద వైపు కూడా 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ ఎందుకో కాదండి, మన కొట్టుకునే లైన్ స్ట్రైట్గా రావడం కోసం మాత్రమే. అలాగే మనము చంక డౌన్ 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్ కన్నా సరే 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా పొడవుగా ఒక లైన్, అడ్డంగా ఒక లైన్ కొట్టేసుకోవాలి. మనకి కార్నర్ వస్తుంది, కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ కార్నర్ దగ్గర చిన్న సైజు అయితే 1.5, పెద్ద సైజు అయితే 1.5కి మార్క్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ పొడవు పెంచినా సరే, ఆది బ్లౌజ్ కంటే నడుము పొడవు పెంచినా సరే మనకి చంక రౌండ్ మామూలుగానే ఉంటుందండి, బ్లౌజ్ వెడల్పు కూడా మామూలుగానే ఉంటుంది. ఇటు వచ్చిన నెక్ని బ్లౌజ్ పొడవు మారుతుంది. నెక్ దగ్గర మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ అయితే మార్క్ చేస్తే ఏ విధంగా మార్పులు వస్తాయో మీకు చెప్తానండి. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే గమనించవలసి ఉంటుంది. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ని పెట్టి నెక్ డౌన్ అయితే మార్క్ చేస్తాం కదా, ఇదే విధంగా నేను ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ నెక్ మధ్యకి మడత పెట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఒకసారి అయితే చూడండి, మనకి 1 ఇంచు బ్లౌజ్ పొడవు అయితే పెంచాము. ఇక్కడైతే మనము 1/2 ఇంచు కుట్టుకి మార్కింగ్ చేసుకున్నాం కదా, అది వదిలేసి పైన ఈ విధంగా ఆది బ్లౌజ్ని వేసుకుంటాము. వేసుకుంటే నడుము బద్ద ఎంత వస్తుందో అంత మార్కింగ్ చేసుకుంటాము. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 1 ఇంచు నెక్ డౌన్ పెరుగుతుంది. ఎందుకంటే మనము బ్లౌజ్ పొడవు పెంచాము కాబట్టి ఆ పెంచింది ఈ విధంగా పై వైపుకి వస్తుంది. మనం నడుము బద్ద సేమ్ ఆది బ్లౌజ్ లాగా కింద వైపు పెట్టి పెట్టేస్తే, మీకు మళ్ళీ చెప్తున్నాను ఒకసారి చూడండి. ఆది బ్లౌజ్ని ఈ విధంగా వేసాము చూడండి. పైన షాలర్ కుట్టు కోసం 1/2 ఇంచు వదిలేసి పైన వైపు వేసామనుకోవచ్చు. నెక్ ఎప్పుడు ఏమవుతుంది, నెక్ ఎక్కడికి వస్తుంది, ఈ బద్ద పెరుగుతుంది అన్నమాట, నడుము బద్ద పెరుగుతుంది 1 ఇంచుకి. చూడండి, మనం పెంచిన పొడవు ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ నడుము బద్ద దగ్గర అయినా ఉంటుంది. ఈ నడుము బద్ద వద్దు అనుకుంటే పైన నెక్ దగ్గర అయినా ఉంటుంది. ఇదిగోండి, నడుము బద్ద వద్దు అనుకుంటే పైన నెక్ డౌన్ పెరిగిపోతుంది. అసలు నెక్ ఇక్కడ దాకా వచ్చింది, మనము నడుము పొడవు పెంచడం వల్ల కిందకి దిగింది అన్నమాట. నెక్ పెద్దది వద్దు అనుకుంటే నడుము బద్ద పెరుగుతుంది, నడుము బద్ద పెద్దది వద్దు అనుకుంటే నెక్ డౌన్ పెరుగుతుందండి. ఈ విధంగా మీరు మార్పు వస్తుంది కాబట్టి కస్టమర్స్కి అయితే చెప్పాలి. ఈ విధంగా తేడా వస్తుంది. నడుము పెద్ద పెట్టమంటారా, నెక్ డౌన్ కిందకి పెట్టమంటారా, మరి 1 ఇంచ్ పెంచుతాం కాబట్టి ఆ 1 ఇంచ్ని మనం నడుము బద్ద అన్న పెరుగుతుంది, నెక్ డౌన్ అన్న పెరుగుతుంది అని మీరు చెప్పాలి. అలా కాదు, ఈ కస్టమర్స్కి ఏమీ తెలియదు, మనమే అడ్జస్ట్ చేయాలి, నెక్ పెద్దది అవ్వకూడదు, నడుము బద్ద పెద్దది అవ్వకూడదు, కానీ నడుము పొడవు మాత్రం పెరగాలి అంటే ఒకసారి చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ పెంచండి నడుము బద్ద. అంటే మనకి బ్లౌజ్ ప్రకారం పెడితే ఇక్కడ దాకా వస్తుంది కదా, ఒక 1/2 ఇంచ్ పెంచమంటున్నాను. దానివల్ల 1/2 ఇంచ్ పెంచడం వల్ల పెద్ద డిఫరెన్స్ ఏమీ తెలియదండి. మిగతా 3/4 ఇంచు నెక్ దగ్గర పెంచాలి. ఒకసారి చూడండి, మనకి బ్లౌజ్ ప్రకారము మార్కింగ్ చేస్తే ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చింది. అయితే నేను ఇంకొక 1/2 ఇంచ్ మాత్రమే పెంచమంటున్నాను. ఈ 1/2 ఇంచ్ పెంచడం వల్ల ఏమవుతుందంటే మనకి నడుము బద్ద పెద్ద డిఫరెన్స్ ఏమందో 1/2 ఇంచులోని. అలాగైతే మీరు ఒక డౌట్ రావచ్చు, మిగతా 3/4 ఇంచు నెక్ దగ్గర పెరిగిపోతుంది కదండి, నెక్ డౌన్ పెరిగిపోతుంది కదా, ఇంత డౌన్ పెరిగిపోతుంది, మరి నెక్ జారిపోదా, మెడ పెద్ద అయిపోదా అని మీకు డౌట్ రావచ్చు. అది కూడా చెప్తానండి. నెక్ పెద్దది అవ్వకుండా మీకు ఒక ఐడియా చెప్తాను. ఇదే ఒక టెక్నిక్ అండి. ఏంటంటే మనము పెద్ద సైజు బ్లౌజ్కి నెక్ వెడల్పు ఎంత పెడతాము, 2.5 పెడతాం కదా, మీరు 2.5 పెట్టొద్దు, ఒక 1/2 ఇంచు తగ్గించి 2.5 పెట్టండి. కింద వైపు కూడా 2.5 పెట్టి కింద వైపు చేసుకున్న మార్కింగ్కి పైన వైపు చేసుకున్న మార్కింగ్కి నెక్ కోసం అయితే లైన్స్ కొట్టేసుకోండి. మీకు డౌట్ రావచ్చు, 1/2 ఇంచు తగ్గితే నెక్ బాగుంటుందా అండి, మరి ఎలా తగ్గుతుందని మీకు డౌట్ రావచ్చు. అది కూడా మీకు క్లారిటీగా అయితే చెప్తానండి. నేను ఫస్ట్ అయితే ఈ విధంగా నెక్ కోసం బాక్స్ కొట్టేసుకున్నాను, రౌండ్ నెక్ అయితే మార్క్ చేసేసాను. అప్పుడు చూడండి, మనకి ఈ విధంగా 1/2 ఇంచు తగ్గించడం వల్ల నెక్ రౌండ్ తగ్గుతుందండి. అది ఎలాగో కూడా మీకు చెప్తాను. మనం చూడండి, మనం మార్క్ చేసుకున్న నెక్ కంట కొంచెం రౌండ్కి ఒక 1/2 ఇంచు బయటకు మార్కింగ్ చేసుకుంటే ఏమవుతుంది, నెక్ రౌండ్ పెరిగిద్ది. మనం ఏం చేసాము, తగ్గించాము కాబట్టి నెక్ రౌండ్ తగ్గుతుంది, కానీ నెక్ లోతు మట్టికి
నార్మల్గానే ఉంటుంది, నెక్ లోతు నార్మల్గానే వస్తుంది బ్లౌజ్ తగ్గట్టు, కానీ నెక్ రౌండ్ మటుకు తగ్గుతుంది. ఎందుకని ఈ పావించిని మనం కవర్ చేయడానికి ఒక పావించి తగ్గించాము. ఈ పావించి తగ్గడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదండి, షాలర్ పెరుగుతుంది అంతే. షాలర్ పావించి పెట్టడం వల్ల కూడా పెద్ద ప్రాబ్లం ఏం తెలిసేది కస్టమర్కి. ఒక పావించి నడుంబద్ద పెరిగినా షాలర్ పెరిగినా ఆది బ్లౌజ్ కంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ అందు. అలాగే నెక్ కరెక్ట్గా వస్తుంది, నడుంబద్ద బాగున్నట్టుకుంటుంది, మొత్తం బ్లౌజ్ నార్మల్గా ఉంటుంది, బ్లౌజ్ కూడా పెరుగుతుంది అన్నమాట. ఈ టెక్నిక్ అయితే ఉపయోగించండి. అలాగే మీకు ఇంకా డౌట్స్ కనిపిస్తే ఈ విధంగా నేను ఆది బ్లౌజ్తో అయితే చూస్తున్నాను చూడండి. ఆది బ్లౌజ్ నెక్ రౌండ్ నేను చేసుకున్న మార్కింగ్ ఒకలాగా వచ్చిందో లేదో మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. పైన వైపు 1/2 ఇంచు కుట్టు వదిలేసాను చూసారా. నేను గీత వారకల్లా పెడతలేదని మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే కుట్టు కోసం పోతుందండి పావించు, అందుకనేసి నేను పావించు బయటకు పెట్టాను చూడండి. ఇది మనం కుట్టేస్తాం కదా, కుట్టు కోసం పోతుందన్నమాట. చూసారా కరెక్ట్గా సరిపోయింది. నడుం పొడవు పెరిగింది, నడుం బద్ద సేమ్ పావించు, పెద్ద పర్వాలేదండి. నెక్ లోతు అంతే వచ్చింది, నెక్ రౌండ్ పెరగలేదు. ఈ విధంగా ఈ టెక్నిక్ అయితే ఉపయోగించండి. 1/2 ఇంచు బ్లౌజు పొడవు పెట్టిన వాళ్ళు కూడా ఈ టెక్నిక్ ఉపయోగించవచ్చు. అలాగే మనం చెస్ట్ లూజ్ దాకా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మడత పెట్టేసి ఈ మడతలో మనం వచ్చేసి బ్యాక్ డాట్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచెస్ అయితే సరిపోతుందండి. అలాగే మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇది ఈ డాట్ కోసమేనన్నమాట. మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ని మార్కింగ్ చేసేసుకోవడమేనండి. ఈ విధంగా మీరు బ్యాక్ పార్ట్ని అయితే బ్లౌజ్ పొడవు పెంచిన ఈ విధంగా సరి చేసుకుని అయితే కట్ చేసేయచ్చు. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లో ఏ మార్పులు చేయాలో కూడా చెప్తానండి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాక క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసేసుకుని బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో సేమ్ అదే షేప్లో మార్క్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర తప్ప మిగతాదంతా మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాక ఫస్ట్ అయితే మనము నెక్ డౌన్ అయితే తీసుకోవాలండి. ఇది టేప్ కొలత ప్రకారం అయితే 6.5 ఇంచెస్ వచ్చేలా చూసుకోండి. లేదా ఆది బ్లౌజ్ ఉందంటే ఈ విధంగా ఆది బ్లౌజ్ తోటి నేను వీడియోలో చూపించే విధంగా నెక్ రౌండ్ మార్క్ చేసేసుకోవచ్చు. నేనైతే లోతు అయితే తీసేసుకుని ఆ జాకెట్ని అయితే పక్కన పెట్టేస్తున్నానండి. యంగర్స్కి అయితే కొంచెం రౌండ్ వచ్చేలాగా, అంటే నేను చేసిన మార్కింగ్ కంటే బయటకు పావించుకు రౌండ్గా మార్క్ చేయొచ్చు. పెద్దవాళ్ళకైతే ఇలా మార్క్ చేసేస్తే సరిపోతుంది. అలాగే మనము చంకలోతు అయితే తీయాలి కదా ఫ్రంట్ వైపు, దానికోసము మనం బ్యాక్ వైపు 6 ఇంచెస్కి కార్నర్ వచ్చే విధంగా ఎలా మార్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ చంక రౌండ్ కంట ఒక 1/2 ఇంచు తగ్గించుకుని మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం కార్నర్ మార్క్ చేసుకుంటే ఈ 1/2 ఇంచు మార్కింగ్ తీసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఈ విధంగా తీసుకుని కట్ చేసుకుంటే మీకు ఫ్రంట్ లోతు కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మనం బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, తగ్గించుకోవాలండి. దానికోసం ఇటుపక్క 2 ఇంచెస్ అటుపక్క 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని పొడవుగా ఒక లైన్ అయితే కొట్టుకోండి. మనకి చెస్ట్లో 2 రకాల మార్కింగ్లు అయితే ఉంటాయండి. అంటే ఫ్రంట్ పార్ట్ 2 రకాలుగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ 2 రకాలు ఏ విధంగా వస్తుందో కూడా చెప్తానండి. మనకి రౌండ్ షేప్లో ఫ్రీగా ఉండాలి, రౌండ్ షేప్లో రావాలి అంటే ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలా కాకుండా ఎత్తిపెట్టినట్టుగా రావాలంటే ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. మీకు రౌండ్ షేప్లో రావడం గురించి అయితే చిన్న సైజుకి అయితే 1/2 ఇంచు, పెద్ద సైజుకి అయితే 3/4 ఇంచుకి కిందకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఉక్సులు పట్టి దగ్గర 1 ఇంచుకి, చంక దగ్గర 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాం కదా. అలాగే ఏ సైజు బ్లౌజ్ అయినా సరే మనము ఇక్కడ 2.5 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఈ 2.5 ఇంచెస్ దగ్గర నుంచి డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. చిన్న సైజు బ్లౌజ్ అయితే 2, 2.5 పెట్టొచ్చండి. పెద్ద సైజు అయితే 2.5, 2.30, 3 దాకా కూడా పెట్టుకోవచ్చు చెస్ట్ పెద్దగా ఉంటే. ఈ సైజు బ్లౌజ్కి అయితే నేను 2.30 పెడుతున్నానండి. డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇది నేను రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్క్ చేస్తానంటున్నాను కాబట్టి కిందకి అంటే 3/4 ఇంచు కిందకి పెట్టాను. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ కింద చేసుకున్న మార్కింగ్ మీద డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకుని డాట్ ఇటు పక్క ఉన్న మార్కింగ్కి ఉక్సులు పెట్టి దగ్గర మార్కింగ్ని కలపాలి. అలాగే డాట్కి మరో పక్క ఉన్న మార్కింగ్కి చంక దగ్గర ఉన్న మార్కింగ్కి ఈ విధంగా కలపాలి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి చెస్ట్ రౌండ్గా వస్తుంది అన్నమాట, లూజ్గా ఫ్రీగా ఉంటుంది. చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి, లాంగ్ ఉన్న వాళ్ళకి ఈ మార్కింగ్ బాగా యూజ్ అవుతుందండి. అలాగే మీకు చంక దగ్గర కండ ఉన్నట్టు కంటే కొంతమందికి చంక దగ్గర లాంగ్గా ఉంటుంది. అటువంటి వాళ్ళకి చెస్ట్ పడేసినట్టు కనిపించే వాళ్ళకి ఇక్కడ 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుని క్రాస్గా లైన్ కొట్టుకుంటే ఇక్కడ మీకు 3/4 ఇంచు దాకా పెరుగుతుంది అన్నమాట. దానివల్ల మీకు చెస్ట్ ఫ్రీగా ఉంటుంది, బాగా రౌండ్ తిరుగుతుంది. అలాగే ఉక్సులు పెట్టి దగ్గర, తోలుపెట్టి దగ్గర 1/4 ఇంచుకి మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకుంటే ఇది ఉక్సులు పెట్టి తోలుపెట్టి కుట్టికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మీరు చెస్ట్ రౌండ్గా రావాలంటే ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల
మెయిన్ డాట్ దగ్గర పొడవు పెరుగుతుంది, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ వెడల్పు పెరుగుతుంది. దీనివల్ల మనకి చెస్ట్ రౌండ్గా వచ్చి ఫ్రంట్ ఫ్రీగా ఉంటుందండి. లాంగ్గా ఉన్న వాళ్ళకి, చెస్ట్ పెద్ద ఉన్న వాళ్ళకి ఈ మార్కింగ్ బాగా యూజ్ అవుతుంది. అలా కాకుండా మాకు చెస్ట్ నిలబడాలండి, ఎత్తుగా రావాలి అంటే ఇక్కడ 2 ఇంచెస్ అంటే బ్యాక్ పార్ట్ చేసుకున్న మార్కింగ్ కంటే చెస్ట్ దగ్గర అంటే మెయిన్ డాట్ దగ్గర 2 ఇంచెస్కే మార్కింగ్ చేయాలి. అలాగే ఉక్సులు పట్టి దగ్గర 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేయాలి. అలాగే చంక దగ్గర వచ్చేసి 2.5 ఇంచ్కే మార్కింగ్ చేయాలండి. ముందు చేసుకున్న మార్కింగ్ వదిలేస్తున్నాను. అలాగే మనం పైకి మార్కింగ్ చేసుకున్నాం కదా, పైన వైపు కూడా డాట్కి మార్కింగ్ చేసుకుని ఉక్సులు పట్టి దగ్గర మార్కింగ్, డాట్ దగ్గర ఇటుపక్క మార్కింగ్ను, అలాగే డాట్కి మరో పక్క ఉన్న మార్కింగ్, చంక దగ్గర ఉన్న మార్కింగ్ని ఈ విధంగానే కలిపేయాలి. ఈ విధంగా కలిపితే మనకి చూసారు కదా, ముందు చేసుకున్న మార్కింగ్కి ఇప్పుడు చేసుకున్న మార్కింగ్కి ఫ్రంట్ పొడవు ఎంత తగ్గిందో ఈ విధంగా తగ్గి మనకి చెస్ట్ నిలబడుతుంది అన్నమాట. ఇలా ఎత్తుగా వస్తుంది. ఇది మనకి తగ్గడం వల్ల మనకి సేఫ్ బెల్ట్ కొద్దిగా తన్నిపెట్టినట్టుగా వచ్చి చెస్ట్ నిలబడుతుంది. అలా మాకు తన్నిపెట్టినట్టుగా రాకూడదు, ఊపిరి అన్నట్టు ఫీల్ అవుతాం, బిగ్గా ఉండకూడదు అనుకుంటే మీరు ముందు చెప్పిన మార్కింగ్ చేసుకోవచ్చు. మాకు ఎత్తుగా స్ట్రైట్గా అంటే స్ట్రిప్గా ఉండాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టుకు చేసుకోవాలి మార్కింగ్. అలాగే మాకు ఫ్రంట్ స్ట్రిప్గా ఉండాలంటే ఈ పొడవు తగ్గించుకున్నట్టే వెడల్పు కూడా తగ్గించుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్తో సమానంగా వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇక్కడ 1/4 ఇంచు కానీ ఇక్కడ 3/4 ఇంచు కానీ పెంచక్కర్ లేకుండా సేమ్ బ్యాక్ డాట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు వదిలేయాలన్నమాట. అలా కాదు మాకు ఇవన్నీ గుర్తుకుండవండి అనిపిస్తే మీకు ఆది బ్లౌజ్ తీసుకుని నెక్ దగ్గర అంటే ఉక్సులు పట్టి దగ్గర 4 ఉక్సులకి, ఏ సైజు బ్లౌజ్ అయినా సరే 4 ఉక్సులకి మార్కింగ్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ పొడవు వచ్చేసి షోల్డర్ మధ్యకి మడత పెట్టి మెయిన్ డాట్ దాకా ఈ విధంగా సాగదీయకూడదండి. ఈ విధంగా పెట్టుకుని చూడాలి. చూసారా, మనం పెట్టిన మార్కింగ్ కంటే 1/4 ఇంచు పైకి వచ్చింది అంటే ఈవిడ బ్లౌజ్ స్ట్రిప్గా వేసుకుంటారన్నమాట. అలాగే చంక దగ్గర కూడా సేమ్ మార్కింగ్ చేసేయచ్చు. ఎప్పుడు కూడా చంక దగ్గర కింద దాకా వచ్చేస్తుందండి. అంటే మనము బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచెస్ తగ్గించేసాం కదా, ఈ మార్కింగ్ దాకా వచ్చేస్తుంది కొన్ని బ్లౌజులు. ఈ విధంగా ఎందుకు వస్తుందంటే కొన్ని ఆది బ్లౌజులు వేసుకున్న తర్వాత ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సాగిపోవచ్చు కూడాని. అందుకని మనము ఆది బ్లౌజ్తో కొలుచుకున్నప్పుడు ఒక 1/2 ఇంచు తగ్గించుకుని ఈ చంక దగ్గర మార్క్ చేసుకోవడం మంచిది. నాకైతే ఇక్కడ దాకా వచ్చింది కానీ 1/2 ఇంచు తగ్గించే వదిలేసానండి. ఈ విధంగా అయితే చంక దగ్గర మార్కింగ్ చేసుకుని సేమ్ ఆది బ్లౌజ్లో కూడా మీరు మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. కానీ మనము బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ పెంచాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా 1 ఇంచ్ ఎక్కడ పెంచాలి అంటే ఆది బ్లౌజ్తో కొలుస్తున్నప్పుడు చంక దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచాలండి. సేఫ్ బెల్ట్కి 1/2 ఇంచ్ పెంచాలి. అలా కాకుండా నేను ఇప్పుడు కొలతలతో అయితే మార్క్ చేశాను కాబట్టి ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి ఎక్స్ట్రా పెంచవలసిన పని లేదండి. ఇది నేను ఆల్మోస్ట్ కొలతలతోటే మార్కింగ్ చేసి కట్ చేసేస్తున్నాను. సేఫ్ బెల్ట్ కూడా మీకు కొలతలతో కట్ చేస్తానండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ విధంగా 2 పీసెస్ని అయితే తీసుకున్నాము. ఇది వెడల్పు వచ్చేసి ఎంత కావాలని మీకు ఐడియా రావడం కోసము బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో అయితే 2 పీసెస్ తీసుకున్నాను. ఇదైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది కానీ తక్కువ రాదు. అలాగే ఉక్సులు పట్టి దగ్గర 4 ఇంచెస్కి, చంక దగ్గర 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. అలాగే ఉక్సులు పట్టి వైపు పావు తక్కువ 4కి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచు డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 1/2 ఇంచు డౌన్ని మార్క్ చేసుకుంటూ నేను వీడియోలో చూపించే విధంగా కొద్దిగా వంపుగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి సేఫ్ బెల్ట్ సరిపోతుంది అన్నమాట. బ్యాక్ పార్ట్ పొడవు పెంచుకున్నా సరే సేఫ్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు ఏమీ రావండి, కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మనకి ఉక్సులు పట్టి వైపు ఈ విధంగా 1/4 ఇంచు క్రాస్గా కట్ చేసుకుంటే సేఫ్ బెల్ట్ క్రాస్ బాగా తిరుగుతుంది. అలాగే మనం ఉక్సులు పట్టి వైపే జాయింట్ చేయాలి కాబట్టి ఆర్మల్ కోసం చిన్న కట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తున్నాను. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసాను. ఈ విధంగా మీరు బ్యాక్ పార్ట్ పొడవు పెంచుకున్నా సరే మనం మెయిన్ డాట్ దగ్గర 2 ఇంచెస్ తగ్గించుకోవాలి. చంక దగ్గర 2.5 ఇంచెస్, ఉక్సులు పట్టి దగ్గర 3.5 ఇంచెస్ ఈ విధంగా తగ్గించుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోండి. నేను ఇందాక చెప్పినట్టు సేఫ్ బెల్ట్ కూడా కట్ చేసేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. హెచ్చు తగ్గులు ఏమీ ఉండవు. బ్యాక్ పార్ట్ కూడా మీకు ఎలా సరి చేయాలో చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్